పంచాంగం ప్రకారం 2026లో కేతువు కర్కాటకంలోకి, రాహువు మకరంలోకి మారుతారు. రాహుకేతువుల ఈ మార్పుడు 3 నిర్దిష్ట రాశులకి గోల్డెన్ పీరియడ్ని తీసుకొస్తుంది. ఈ అదృష్టవంతులైన 3 రాశులు పొందే ప్రభావం చూద్దాం. ధనుసు రాశి. రాహుకేతువుల సంచారం ధనుసు రాశి వారికి అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. వృత్తి, ఆర్థికంగా ప్రభుత్వ ఉద్యోగులకి శుభవార్తలు అందొచ్చు. వ్యాపార పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీ ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగుపడుతుంది. మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మానసిక శాంతిని కాపాడుకోవడానికి ధార్మిక కార్యక్రమాలు దృష్టి పెట్టడం మంచిది. తులారాశి. రాహుకేతువుల సంచారం తులారాశి వారికి శుభ ఫలితాలు ఇస్తుంది. పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులకి ఇది అనుకూలమైన సమయంగా పరిగణించబడుతుంది. ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది. అప్పుల నుంచి మొత్తంగా విముక్తి పొందుతారు. పెట్టుబడులు పెట్టడానికి కూడా ఈ కాలం శుభప్రదంగా పరిగణించబడుతుంది. మీరు మీ కుటుంబంతో కలిసి ఒక యాత్ర ప్లాన్ చేసుకోవచ్చు. ఇది మీ బంధాలను బలోపేతం చేస్తుంది. వృషభ రాశి. రాహుకేతువుల సంచారం వృషభ రాశి వారికి శుభప్రదంగా పరిగణించబడుతుంది. లాభాలు, సమస్యల యొక్క పరిష్కారం సాగుతుంది. ఈ గ్రహాల సానుకూల ప్రభావం కారణంగా వ్యాపారస్తులు లాభాలను చూస్తారు. జీవితంలో చిన్న చిన్న సమస్యలు క్రమంగా తొలగిపోవచ్చు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఒత్తిడి లేకుండా సంతోషంగా ఉండడానికి ప్రకృతిలో కొంత సమయం గడపండి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఈ వ్యాసం. అలాగే మిథున రాశి. గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు అది 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులు తీసుకొస్తుంది. కొన్నిసార్లు గ్రహాల సంయోగం కూడా ఏర్పడుతుంది. అది కూడా శుభ ఫలితాలు తీసుకొస్తూ ఉంటుంది. గురువు, చంద్రుడు రెండు కూడా శక్తివంతమైనవి. ఈ 2 గ్రహాల సంయోగం జరిగినప్పుడు అద్భుతమైన యోగం ఏర్పడుతుంది. అది ద్వాదశ రాశుల వారికి జీవితంలో అనేక మార్పులు తీసుకొస్తుంది. ఇప్పుడు అలాంటి అద్భుతమైనటువంటి రాజయోగం ఏర్పడబోతుంది. ఈ యోగం ఏర్పడడంతో అనేక రాశుల వారికి మంచి జరుగుతుంది. గజకేసరి రాజయోగం. ఈ 2 గ్రహాలు మిథున రాశిలో ఉన్నప్పుడు కొంతకాలం పాటు గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. ఇది చక్కటి శుభప్రదమైన యోగం. చంద్రుడు, గురువు 1వ, 4వ, 7వ, 10వ ఇంట్లో కలిసినప్పుడు ఈ యోగం ఏర్పడి అద్భుతమైన ఫలితాలు అందిస్తుంది. ఇది ఒక వ్యక్తి జీవితంలో అదృష్టాన్ని ప్రకాశింపజేస్తుంది. డబ్బు, సంతోషం, కీర్తి, పేరు, ప్రతిష్ట, విజ్ఞానం కలిగిస్తుంది. గురువు, చంద్రుల సంయోగంతో గజకేసరి యోగంలో ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం. కన్యారాశి. కన్యారాశికి గజకేసరి రాజయోగం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. ఈ రాశి వారు కొత్త మార్గాల ద్వారా డబ్బు వస్తుంది. పెట్టుబడి మీకు లాభాలను తెస్తుంది. అందువల్ల ఈ యోగాల్లో ఆనందం, భౌతిక సౌకర్యాలు పెరుగుతాయి. ఉద్యోగంలో మీరు గుర్తింపు పొందుతారు. మీకు కొత్త విజయాలు వచ్చే అవకాశం స్పష్టంగా ఉంది. మిథున రాశి. ఈ రాశికి గజకేసరి యోగం వల్ల దీర్ఘకాలిక లక్ష్యాలను కనుగొంటారు. లైఫ్ లైన్ అద్భుతంగా సాగుతుంది. శ్రేయస్సు కలుగుతుంది. వృత్తిపరమైన జీవితంలో ముందుకు సాగే అవకాశాలు మీకు వస్తాయి. మేషరాశి. మేషరాశి వారు మీరు మీ వ్యక్తిగత జీవితంలో మంచి క్షణాలను చూస్తారు. ఈ సమయంలో చాలా కాలం పాటు నిలిచిపోయిన ప్రాజెక్టులు మీరు పొందుతారు. మీకు వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు మానసిక ఉపశమనం పొందొచ్చు. అదృష్టవశాత్తు మీరు వ్యాపారంలో కూడా ప్రయోజనం పొందుతారు. మీరు పెట్టుబడి ఆస్తి నుంచి ఖచ్చితంగా లాభపడి పొందుతారు.